గ్రూప్స్ అభ్యర్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీలోకి చొరబడి అభ్యర్థులను చిత్తగబాదారు. పోస్టుల పెంపు, పరీక్ష వాయిదా డిమాండ్లతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు లైబ్రరీకి వచ్చారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్థులు బయటకు రాకుండా సెంట్రల్ లైబ్రరీకి తాళాలు వేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాకే పరీక్షలు నిర్వహించారంటూ కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. గ్రూప్స్ అభ్యర్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీలోకి చొరబడి అభ్యర్థులను చిత్తగబాదారు. పోస్టుల పెంపు, పరీక్ష వాయిదా డిమాండ్లతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు లైబ్రరీకి వచ్చారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్థులు బయటకు రాకుండా సెంట్రల్ లైబ్రరీకి తాళాలు వేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాకే పరీక్ష నిర్వహించారంటూ కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. మిమ్మల్ని నమ్మి కదా మీ ట్రాప్ లో పడే కదా మిమ్మల్ని ఉద్యోగం అసలు ప్రభుత్వంలో తీసుకొచ్చింది. ఈ మీడియాలో కూడా నొక్కి పడుతున్నారు. అసలు మెయిన్ స్ట్రీమ్ కూడా నొక్కి పడుతున్నారు. ఆ రోజు కూడా ప్రతిసారి మనిషి వచ్చే వరకు బయటికి రారా జనాలు. ఈ మీడియా మిత్రులు కూడా ఎందుకు ఇంత ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? నడపడు బలూరు యొక్క ఫోన్ లేపడు. బట్టి విక్రమార్క గారు 10 సార్లు ఫోన్ చేస్తే పొద్దుగా 6 గంటలకు బిజీ వస్తుంది. ప్రతి 10 గంటలకు ఫోన్ చేసినా బిజీ వస్తుంది. ఎవరికి ఫోన్ చేసినా అసలు ఎవరు రెస్పాన్స్ గారు ఏమంటే మా దగ్గర రాండి, మా కొందరు దగ్గర రాండి. ఇదా అంతా ఎందుకు మమ్మల్ని ఇచ్చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కాదు, నిరుద్యోగ వ్యతిరేక పాలన, ప్రజా వ్యతిరేక పాలన, పోలీసుల పాలన. గతంలో కూడా ప్రతిపక్షంలో నిరుద్యోగులకు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చమని చెప్తుంటే ఈ రోజు మీరు నిరుద్యోగులకు రాజకీయ రంగు అంటించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2 నెలల వరకు బిగులు పక్కకెట్టండి కాంగ్రెస్ పార్టీని, పాతాళంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి చెప్పినటువంటి మీరు ఈ రోజు నిరుద్యోగులని చదువురాని సన్యాసులు అనడం నిజంగా బాధాకరమైన విషయం. ఇమీడియట్ గా నీకు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో చెలవటిల్లు కూడా మనం పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మన మోతిలాల్ అనే నిరుద్యోగ విద్యార్థి నిరుద్యోగుల కోసం 9 రోజుల నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ఎగ్జామ్ రాయలేదు కానీ టీఎస్పీఎస్ కి సంబంధం లేదని క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేసి నేను అడుగుతా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఏ టీఎస్పీఎస్ ఎగ్జామ్ రాసిందని చెప్పి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వేదికగా హామీ ఇచ్చిండు. బలమూరు వెంకట్ ఏ టీఎస్పీఎస్ ఎగ్జామ్ రాసిందని చెప్పి నీట్ కోసం ఈరోజు ధర్నాలు చేస్తా ఉన్నాడు. నువ్వు ఏ ఎగ్జామ్ రాసినావని చెప్పి గతంలో కూడా నిరుద్యోగుల సమక్షంలో మాట్లాడినావు. కాబట్టి గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 2 పోస్టులు కానీ గ్రూప్ 3 పోస్టులు కానీ పెంచుతామని చెప్పి హామీ ఇచ్చింది. కాబట్టి మేము అవే అడుగుతా ఉన్నాం. గ్రూప్ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో 783 నుంచి 2000 వరకు పెంచాలి. గ్రూప్ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో 1388 నుంచి 3000 వరకు పెంచాలి. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద హై టెన్షన్ నెలకొనింది. గ్రూప్స్ అభ్యర్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? లైబ్రరీకి తాళాలు వేసినట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి రవితేజ? చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద హై టెన్షన్ నెలకొంది. గ్రూప్స్ అభ్యర్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కొంతమంది అభ్యర్థులు కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. రైట్, అక్కడ సిచ్యువేషన్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉద్యోగులు ఎవరు కూడా బయటికి రాకుండా పోలీసులు సెంట్రల్ లైబ్రరీకి తాళాలు వేసి ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయకూడదు, బయటికి రాకూడదు, రోడ్డు పైన వచ్చి శాంతి భద్రతలకు విఘాతం ఏర్పాటు చేయకూడదు అంటూ కూడా విద్యార్థులంతా కూడా కట్టడి చేసి పోలీసులు పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకొని ఇప్పటి వరకు ఆందోళన చేపట్టినటువంటి విద్యార్థులందరూ కూడా అదుపులోకి తీసుకొని స్థానిక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది.
సాయంత్రం నుంచి కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ విషయంలో ఇంకొంత గడువు కావాలి, ఇంకొన్ని రోజుల పాటు ఈ నోటిఫికేషన్ ని పొడిగించాలన్న ఒక ఉద్దేశంతో విద్యార్థులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండగా వందలాది మందిగా పోలీసులు సెంట్రల్ లైబ్రరీలోకి చేరుకొని ప్రధాన గేట్ కి లాక్ వేసి బయట ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బలవంతంగా అక్కడి నుంచి కూడా లాక్కెళ్లి వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్ వ్యాన్ లో ఎక్కిస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనబడుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా ఏకమయ్యారు. ఒక పక్క డిఎస్సీ నిరుద్యోగుల యొక్క ఉద్యమం సాగుతా ఉంది, మరో పక్క గ్రూప్ 2, గ్రూప్ 3 విద్యార్థుల యొక్క ఉద్యమం స్టార్ట్ అయ్యింది. నిన్న రాత్రి నుంచి కూడా దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, అశోక్ నగర్ ప్రాంతంలో విద్యార్థులకు ఆందోళన కొనసాగిస్తుండగా ఈ రోజు తాజాగా గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులందరూ నిరుద్యోగులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి దీనిపైన ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు, కొంత గ్యాప్ ఇవ్వండి, కొంత సమయం ఇవ్వండి, చదువుకోవడానికి ఇప్పటికీ టైం లేదు, వెంటగా ఈ నోటిఫికేషన్ వేయడంతో కొన్ని ఏళ్ల పాటు ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నాము. గతంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొంత టైం ఇస్తుందేమో అనుకున్నటువంటి టైంలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడంపై మాత్రం అభ్యర్థులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కొంత టైం ఇవ్వాలి, పోస్ట్పోన్ చేయాలి అనే ఉద్దేశంతో సెంట్రల్ లైబ్రరీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రోడ్డుపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయగా పోలీసులు అక్కడికి చేరుకొని వారందరినీ అడ్డగించి ఎవరు కూడా బయటికి రాకూడదు అంటూ కూడా ఈ విద్యార్థులందరూ కూడా కొంతమందిని లోపలికి బలవంతంగా లాక్కెళ్లి ఆ సెంట్రల్ లైబ్రరీ ప్రధాన గేట్ కి లాక్ వేసి బయట ఉన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు, గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు, నిరుద్యోగులు, డిఎస్సీ అభ్యర్థులు, అన్ని విద్యార్థి సంఘాలు, విద్యార్థులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కసారిగా వీరి నోటిఫికేషన్ విషయంలో పార్టీ అలసత్వం వ్యవహరిస్తా ఉంది, క్లారిటీ ఇవ్వట్లేదు, దానిపై ఎలాంటి స్పష్టత తెలియజేయట్లేదు, వారు వైఖరి తెలియజేయట్లేదు అంటూ మాత్రం విద్యార్థులంతా కూడా ఏకమై రోడ్డుపైకి వచ్చి ఎప్పటికప్పుడు వీళ్ళు తమ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు, తమ గలం వినిపిస్తా ఉన్నారు. అయినప్పటికీ అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, అక్రమంగా లాక్కెళ్లడం, యూనివర్సిటీ నుంచి బయటికి రానివ్వకుండా వాళ్ళ ఓయూ క్యాంపస్ నుంచి బయటికి రాకుండా ఉదయం నుంచి కూడా విద్యార్థులందరూ ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, ముఖ్య నాయకులంతా కూడా అదుపులోకి తీసుకోవడం, వాళ్ళ పైన కేసులు పెట్టడం, అక్రమంగా వీరిపై అన్ని కేసులు నమోదు చేస్తా ఉన్నారు. కానీ విద్యార్థుల సమస్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి ఒక స్పష్టత ఇవ్వలేకుండా పోయింది. వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ ప్రకారంగా వాటిని ఆలోచించి సమీక్షించి చేస్తాము అంటూ కూడా హామీ కరువైంది అనేది మాత్రమే విద్యార్థులు చూస్తున్నటువంటి నినాదాలు. ప్రస్తుతం సెంట్రల్ లైబ్రరీ వద్ద పోలీసులు పహారాలో ఉంది. సెంట్రల్ లైబ్రరీ అంతా చుట్టుముట్టు పోలీసులు అంతా కూడా చుట్టుముట్టి ఏ ఒక్క విద్యార్థి బయట నుంచి లోనికి రాకుండా, లోని నుంచి విద్యార్థులు బయటికి వెళ్లకుండా ఆ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులంతా కూడా అరెస్ట్ చేసి సెంట్రల్ లైబ్రరీ ప్రధాన గేట్ కి తాళం వేసి విద్యార్థులంతా కూడా చెదరగొట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అంటే రవితేజ, పోలీసులు కొట్టడం వల్ల కొంతమంది అభ్యర్థులకు గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తోంది, వారికి ఏ విధంగా ఉంది రవితేజ? పోలీసులు లాఠీ చులిపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా విద్యార్థులని కంట్రోల్ చేయకపోవడం, విద్యార్థులు కంట్రోల్ అవ్వకపోవడము, అక్కడ పోలీసులు చేరుకొని వారు ఎవరు కూడా బయటికి రాకూడదు, అనుమతి లేదు, అనుమతి లేకుండా ర్యాలీలు తీయకూడదు, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పాటు చేయకూడదు అని పోలీసులు చెప్తున్నప్పటికీ విద్యార్థులు అవేవి కూడా పట్టించుకోకుండా సెంట్రల్ లైబ్రరీ నుంచి మెయిన్ రోడ్ పైకి దూసుకొస్తూ ఉండగా ఈ పోలీసులంతా కూడా వారిని కట్టడి చేసి అక్కడి నుంచి కూడా చెదరగొట్టేటువంటి భాగంలో లాఠీకి పని చెప్పి లాఠీని చులిపిస్తూ ఆ లాఠీ దెబ్బలను విద్యార్థుల పైన ప్రయోగాలు చేసినట్టు కూడా స్పష్టంగా తెలుగు స్క్రీన్ పైన కనబడతా ఉంది. విద్యార్థులను ఎలా పరుగులు దిగిస్తా ఉన్నారు, ఏ రేంజ్ లో పోలీసులు వాళ్ళ పైన దాడులు చేస్తా ఉన్నారు, ఎంతమంది పోలీసులు చేతుల్లో లాఠీ పట్టుకొని సెంట్రల్ లైబ్రరీ లోపలికి వచ్చి విద్యార్థులను చెదరగొడుతూ వాళ్ళని బెదిరింపులకు పాల్పడుతూ ఆ గేట్ కి తాళాలు వేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చాలా క్లియర్ గా విద్యార్థులే అవన్నీ కూడా క్యాప్చర్ చేసి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా ఉన్నారు. స్క్రీన్ పైన కనబడతా ఉంది. వందలాది మంది విద్యార్థులు తమ ఎదుర్కొంటున్నటువంటి సమస్య గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ నోటిఫికేషన్ కి డిసెంబర్ లో దీన్ని నోటిఫికేషన్ ని రిలీజ్ చేయాలి, అప్పటి వరకు కొంత టైం ఇవ్వండి అంటూ కూడా అడుగుతుంటే ప్రభుత్వం స్పందించట్లేదు అంటూ ఈ రోజు నిరసన వ్యక్తం చేయడానికి, శాంతియుతంగా వాళ్ళు ధర్నా చేయడానికి బయటకు వచ్చినప్పుడు పోలీసులను పెట్టి ప్రభుత్వం ఈ రకంగా అవలంబిస్తా ఉంది అంటూ కూడా విద్యార్థులు అయితే తీవ్రస్థాయిలో ప్రభుత్వం పైన, పోలీసుల పైన విరుచుకుపడతా ఉన్నారు. వందలాది మందిగా పోలీసులు సెంట్రల్ లైబ్రరీ మెయిన్ గేట్ దగ్గరకు వెళ్లి ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా చెదరగొట్టి లాఠీలకు పని చెప్తూ ఆ లాఠీలతో వాళ్ళని లాఠీ చార్జ్ చేసి భయపెట్టి వాళ్ళందరినీ పంపించి సెంట్రల్ లైబ్రరీకి తాళం వేసి కొంతమంది విద్యార్థుల్ని బలవంతంగా లాక్కెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ అంశంలో రేపటి నుంచి మళ్ళా పెద్ద మొత్తంలో
వీళ్ళు పోరాటం చేసేటువంటి ఆలోచనలు కనబడతా ఉన్నారు. కేవలం సెంట్రల్ లైబ్రరీలో ఉన్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 విద్యార్థులు రోడ్డుపైకి వస్తేనే ఇంత హంగామా క్రియేట్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులంతా కూడా రోడ్డుపైకి వస్తే మాత్రం పెద్ద మొత్తంలో ఇది ఉద్రిక్త పరిస్థితులను నెలకొని ఓ పెద్ద పోరాటం లాగా సాగించేటువంటి ప్రయత్నంలో విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బిల్లు రైట్. థ్యాంక్ యూ రవితేజ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మిమ్మల్ని నమ్మి కదా మీ ట్రాప్లో పడే కదా మిమ్మల్ని ఉద్యోగం అసలు ప్రభుత్వంలో తీసుకొచ్చింది. ఈ మీడియాలో కూడా నొక్కి పడుతున్నారు. అసలు మెయిన్ స్ట్రీమ్ కూడా నొక్కి పడుతున్నారు. ఆ రోజు కూడా ప్రతిసారి మనిషి వచ్చే వరకు బయటికి రారా జనాలు. ఈ మీడియా మిత్రులు కూడా ఎందుకు ఇంత ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? నడపడు బల్లూరు ఎక్కడ ఫోన్ లేపడు. పట్టి విక్రమార్క 10 సార్లు ఫోన్ చేస్తే పొద్దుగల 6 గంటలకు బిజీ వస్తుంది. ప్రతి 10 గంటల ఫోన్ చేసినా బిజీ వస్తుంది. ఎవరికి ఫోన్ చేసినా అసలు ఎవరు రెస్పాన్స్ గారు ఏమంటే మా దగ్గర రండి. గ్రూప్స్ అభ్యర్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీలోకి చొరబడి అభ్యర్థులను చితకబాదారు. పోస్టుల పెంపు, పరీక్ష వాయిదా డిమాండ్లతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు లైబ్రరీకి వచ్చారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్థులు బయటకు రాకుండా సెంట్రల్ లైబ్రరీకి తాళాలు వేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాకే పరీక్షలు నిర్వహించాలంటూ కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు ఈ రోజు సాయంత్రం నుండే చిక్కడపల్లి అశోక్ నగర్ లైబ్రరీలోని పోలీసుల నిర్బంధంలోకి వెళ్లాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభ్యర్థులు బయటికి వస్తే అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు వారికి హుకుం కూడా జారీ చేశారు. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ నుండి కూడా విద్యార్థులు భారీ ర్యాలీగా కూడా నిరసనగా కూడా బయలుదేరే క్రమంలో కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈ చిక్కడపల్లి లైబ్రరీ వద్ద గ్రూప్ 2 అభ్యర్థులను కూడా అరెస్ట్ చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని కూడా, గ్రూప్ 2ని డిసెంబర్ లో నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తూ సెంట్రల్ లైబ్రరీ వద్ద ధర్నా కూడా దిగారు నిరుద్యోగ అభ్యర్థులు. అయితే లైబ్రరీ నుంచి బయటికి వెళ్లేందుకు యత్నించే క్రమంలో కొంతమందిని పోలీసులు కూడా పోలీస్ వ్యాన్ లో కూడా ఎక్కించడం జరిగింది. పోలీసులు లైబ్రరీ గేట్ కి లాక్ వేసి కూడా అభ్యర్థులని బయటికి వెళ్లకుండా కూడా అడ్డుకున్నారు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ లైబ్రరీలోనే ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారు అభ్యర్థులు. అయితే అరెస్ట్ చేసిన కొంతమందిని ఇప్పటికే కూడా పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్ లో కూడా తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. ఒకవైపు డిఎస్సీ అభ్యర్థులేమో మాకు కనీసం 2 నెలలు పోస్ట్ పోన్ చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు గ్రూప్ 2 అభ్యర్థులు కూడా అంటే పోస్టులు పెంచి తమకు కూడా డిసెంబర్ లో పరీక్ష నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏమో తెలంగాణ నిరుద్యోగుల పోరాటం కూడా ఢిల్లీకి చేరింది. మనం సాయంత్రం కూడా డిస్కస్ చేసుకున్నాము. గ్రూప్స్ డిఎస్సీ పరీక్షల వాయిదా వేయాలని కోరుతూ కూడా కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు ఢిల్లీ వేదికగా కూడా తమ వాయిస్ వినిపించడానికి సిద్ధమయ్యారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేయడానికి ఢిల్లీ డీసీపీని కూడా అనుమతి కోరారు మోతీలాల్ నాయక్. పోలీసులు అనుమతిస్తే జంతర్ మంతర్ లో కూడా మోతీలాల్ నాయక్ దీక్ష చేయనున్నారని కూడా మోతీలాల్ నాయక్ వర్గీయులు కూడా పేర్కొన్నారు. ఇటీవలే ఆయన హైదరాబాద్ లో కూడా నిరసనకు దిగిన విషయం తెలిసిందే. పోలీసులు అరెస్ట్ చేసినా కూడా ఆయన గాంధీ భవన్ లో కూడా దీక్ష చేసిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం కూడా మనందరం కూడా చూసాము. అయితే మోతీలాల్ నాయక్ పై సీఎం రేవంత్ రెడ్డి కూడా సెటైర్ లో వేశారు. అనంతరం కూడా తన గ్రూప్ 1 ఎగ్జామ్ హాల్ టికెట్ ని కూడా మోతీలాల్ నాయక్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఎగ్జామ్ టైం ఇటు డిఎస్సీ అభ్యర్థులు, మరోవైపు ఏమో ఎగ్జామ్ 18వ తేదీ నుండి ప్రభుత్వము ఆగస్టు 5వ తేదీ వరకు కూడా షెడ్యూల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు డిఎస్సీ అభ్యర్థులేమో కొంతమంది దిల్సుఖ్ నగర్ లో కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లో వారు కూడా దిల్సుఖ్ నగర్ లోని బస్ స్టాప్ నెంబర్ 107 దగ్గర కూడా మరోసారి కూడా ఈ రోజు కూడా ప్రొటెస్ట్ చేయనున్నారని కూడా సమాచారం అందుతుంది. మరోవైపు ఏమో ఇక్కడ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర మాత్రము పోలీసులు భారీ ఎత్తున కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున పోలీసులు వచ్చారు. ఇక్కడ క్యాప్ కి సంబంధించిన పోలీస్ దళాలు కూడా దిగాయి. ఇక్కడ అభ్యర్థులు ఎవరైనా బయటికి వస్తే కూడా వారిని అరెస్ట్ చేస్తున్నారు. దీంతో వాళ్ళు
సెంట్రల్ లైబ్రరీ లోపలిని కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అభ్యర్థులు పోస్టులు పెంచి డిసెంబర్ కి వాయిదా వేయాలని కూడా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చిక్కట్పల్లి అశోక్ నగర్ ఏరియాలో అయితే అభ్యర్థుల నినాదాలతో ఆ ప్రాంతం అంతా హోరెత్తుతుంది. కాస్త ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం అక్కడ నెలకొని ఉంది. హిమబిందు అంటే విద్యార్థుల ఈ దీక్షకు నిరసనకు మద్దతుగా కూడా అక్కడికి రాజకీయ పార్టీలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే ఇటు డిఎస్సీ అభ్యర్థులతో పాటు గ్రూప్ 2 అభ్యర్థులు కూడా కరాఖండిగా ఒకటే చెప్తున్నారు, దయచేసి దీంట్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వద్దు, ఏ పార్టీ మా దగ్గరికి రావద్దు, మీరు మీ స్వార్థ రాజకీయాల కోసము మమ్మల్ని బలి చేయొద్దు, మీరు మీ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ తోని ప్రభుత్వము మేము చేసే డిమాండ్లని, మేము చేసే అభ్యర్థనని, మేము తెలిపే నిరసనని కృత్రిమ ఉద్యమంగా భావిస్తుంది ప్రభుత్వము. దయచేసి ఏ పొలిటికల్ పార్టీ దీంట్లో ఇంటర్ఫియరెన్స్ ఉండకండి, దయచేసి మా గోడుని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటాం. మీ రాజకీయాలకి వేరే ఇష్యూస్ చాలా ఉన్నాయి, మీరు ఇప్పుడు ఈ రాజకీయాన్ని ఈ విషయంలో మాత్రం దయచేసి వాడుకోవద్దని కరాఖండిగా ఇటు గ్రూప్ 2 అభ్యర్థులతో పాటు డిఎస్సీ అభ్యర్థులు కూడా అన్ని రాజకీయ పార్టీలకు కూడా తమ గోడును వెలపుచ్చుకుంటున్నాయి. దయచేసి దీంట్లో మీ ఆలోచనని రుద్దకండి, మేము స్వతంత్రంగా మేము ప్రభుత్వానికి మా అభ్యర్థని మా గోడును వెళ్లిపుచ్చుకుంటాము, మేము నిరసన తెలుపుతామని కూడా కరాఖండిగా వాళ్ళు తెలుస్తున్నారు. హిమబిందు రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తర్వాత ఇంట్లో పంపిస్తానే. నీ డిఎస్సీ మాట్లాడాయా? నీ డిఎస్సీ మాట్లాడా నేను. నీది కాదా డిఎస్సీ? అవునులే కానీ ఎక్కువ మీదే మాట్లాడా. నాది ఉంది, నేను నిన్న కనుమన్నా డిఎస్సీ షార్ట్ అండ్ డిఎస్సీ భయ్యా మీరు ఆ పర్సనల్ బయట ఆపరి భయ్యా.